అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 154 రాజేంద్ర కన్నింగ్ ప్లాన్. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్ని చెప్పిన అబద్ధం వలన కీర్తికి తోడుగా ఆ రాత్రంతా ఆమె ఫ్లాట్ దగ్గర ఉండమని దాస్కి ఆర్డర్ వేసి ఆమెను తీసుకొని ప్యాలెస్కి వెళ్ళిపోతాడు విరాట్. కీర్తి వెళ్ళిపోమ్మని చెప్పిన దాస్ అక్కడి నుంచి కదలకపోవడంతో అర్ధరాత్రి సమయంలో అతన్ని లోపలికి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో పడుకోమని చెప్పింది. కాసేపటి తర్వాత లోపలికి వచ్చిన అతనితో స్నానం చేయాలనుకుంటే గదిలో ఉన్న వాష్రూమ్ యూజ్ చేసుకో అని చెప్పి వెనుతిరిగిన కీర్తితో, నీ ఉద్దేశం నాకు తెలియదనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు దాస్. అతను మాట్లాడిన విధానానికి చిర్రెత్తుకొచ్చి, నాకు ప్రొటెక్షన్గా ఇక్కడ ఉండి బయట కార్నర్లో నిలబడి నిద్రపోతున్నావని జాలిపడి లోపలికి పిలిచాను. అది కాకుండా రాత్రంతా ఒక అబ్బాయి నా ఫ్లాట్ ముందు నిలబడి ఉండటం ఎవరైనా చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. అలాంటి అవకాశం ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఒక ఆడపిల్లగా నా జాగ్రత్తలో నేను ఉంటాను, అంతేకాని మరొక ఉద్దేశం లేదు అని సూటిగా చెప్పింది కీర్తి. నువ్వు చూపిస్తున్న కన్సర్న్ చూసి నాకు అనుమానం వచ్చింది. అలాంటిదేమీ లేకపోతే మంచిదే. ఒకవేళ నాకు ట్రై చేసే ఆలోచన ఏమైనా ఉంటే ఇక్కడితో ఆపే. నేను వేరొకరిని ఇష్టపడుతున్నాను. ఇక నీ ఇబ్బంది అంటావా? విరాట్ సార్ చెప్పినట్టు ఫాలో అవ్వడమే నా కొలువు. సో నాకు ఏదో ఇబ్బంది అవుతుందని ఆలోచించి నిద్ర పాడు చేసుకోకు అని చెప్పి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు దాస్. వీడేంటి ఏమీ లేదని చెప్పినా ఏదైనా ఉంటే ఆపే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. బహుశా పిచ్చి పట్టినట్టుంది. ఇలాంటివన్నీ నేనెక్కడ చూడలేదు. వీడిని నాకు తగిలించినందుకు హాస్తిని పట్టుకొని తన్నాలి. ఒక మంచి పని కూడా చేయదు, అన్నీ తింగరు పనులి అని విసుక్కుంది కీర్తి. ఇది ఇలా ఉండగా తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్న హాస్ని లేచేసరికి మధ్యాహ్నమైంది. మత్తుకి సోలిపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచి చూసిన ఆమెకు గది ఖాళీగా కనిపించింది. విరాట్ ఎప్పుడు లేచాడో ఎప్పుడు బయటికి వెళ్ళిపోయాడో ఆమెకు తెలియదు. కడుపులో పేగులు ఆకలి కేకలు వేస్తూ ఉంటే అతి కష్టంగా పైకి లేచిన హాస్నికి ఒళ్ళంతా భరించలేనంత నొప్పిగా ఉంది. దేవుడా, ఇంత చిన్న వయసులోనే నాకు ఇంత అన్యాయం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. పసిపిల్లకు పెళ్లి చేయడం అన్యాయమని నీకు తెలియదా? రోజు ఆ సింహం నన్ను తినడమే పనిగా పెట్టుకున్నాడు. పాపం కదా హాస్ని అని తన మీద తానే జాలిపడింది. ఇంతలో అంతరాత్మ డిప్ప పగలగొట్టి మరీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయడంతో నోటికి షటర్ వేసి అతి కష్టంగా పైకి లేచిన హాస్ని ఒంట్లో ఓపిక లేక తూలి పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన విరాట్ ఆమెను కింద పడకుండా పట్టుకున్నాడు. అతన్ని చూసి తను ఉన్న పొజిషన్ కూడా మర్చిపోయి, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఇంట్లో ఏం చేస్తున్నారు అని కంగారుగా అడిగింది. నిన్ను చూసుకోవాలి కదా, అందుకే ఈరోజు లీవ్ తీసుకున్నాను అంటున్నా అతని వైపు అయోమయంగా చూస్తూ, మరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నన్ను చూసుకోవడం ఏంటి అని అడిగింది. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదా, నీకు హెల్ప్ అవసరం అవుతుందని నేను ఉండిపోయాను. ఎంతైనా భర్తగా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అని కొంటెగా అంటున్న విరాట్ వైపు కొరకొర చూస్తూ, నొప్పులిచ్చేది మీరే, కేర్ చేసేది మీరే. రోజురోజుకి మీ అతి ప్రేమతో నన్ను చంపేస్తున్నారనుకోండి. అయినా రాత్రంతా అంత వైల్డ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏముంది అని కోపంగా అడిగింది హాస్ని. నిన్న నువ్వు చేసిన దానికి పనిష్మెంట్. ఇంకొకసారి నా దగ్గర అలాంటి వేషాలు వేసి ధైర్యం చేయకుండా ఉండాలంటే ఆ మాత్రం డోస్ ఇవ్వక తప్పదు అని గంభీరమైన గొంతుతో అన్నాడు విరాట్. మీరు పెద్ద మాన్స్టర్, మీతో మాట్లాడడం కూడా అనవసరం అని అతని మీద అరిచి బాత్రూంలోకి వెళ్ళిన హాస్ని ఫ్రెష్ అయ్యి వచ్చి కాస్త తినేసి మళ్ళీ బెడ్ ఎక్కింది. ఆమెను చూసి నిట్టూర్చి సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు విరాట్. మధ్యాహ్నం వరకు నిద్రపోయిన ఆమె సాయంత్రం కీర్తి కాల్తో నిద్రలేచింది. తన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని గొడవ పడుతున్న కీర్తితో, బిజీగా ఉన్నాను అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. ఆ మాటకి, అంత బిజీగా ఆఫీస్ మానేసి మరి నువ్వు చేసే పనేంటి? నిజం చెప్పు, రాత్రి మీ ఆయన దెబ్బకి ఇంకా నిద్రపోతూనే ఉన్నావు కదా అని కొంటెగా అడిగింది కీర్తి. అసలు నా పర్సనల్ విషయాలతో నీకేం పని? పెళ్ళి కాని అమ్మాయిలు ఇవన్నీ అడగొచ్చా? కొంచెం కూడా బుద్ధి లేదా అని కోపంగా అడిగింది హాస్ని. టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయకు. నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చినా విరాట్ గారికి భయపడక తప్పదు. నువ్వు చేసే తలా తోకలేని పనులకు పనిష్మెంట్ అనుభవించక తప్పదు. ఇలాంటి విషయాల్లో భర్తలు భార్యలకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో నాకు బాగా తెలుసులే. ఎన్ని స్టోరీస్లో చదవలేదు అని చిలిపిగా నవ్వింది కీర్తి.
నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేశావో చెప్పవి అని అడిగిన హాస్నితో ముందు రోజు రాత్రి దాస్కు తనకు మధ్య జరిగిన కాన్వర్జేషన్ గురించి చెప్పింది. అవునా? అంటే తనని నీ రూమ్లో పడుకోమన్నావా? నీ బెడ్ పిల్లో రెండూ షేర్ చేసావా? నాకు ఒకరు వాడిన వాటి మీద పడుకోవడం నచ్చదు. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి నాకు కొత్త బెడ్ దిండు అన్నీ రెడీగా ఉండాలి అని చెప్పుకుంటూ పోయిన హాస్ని ఆమె అరుపుకి ఉలిక్కిపడింది. ఒసేయ్, అది నోరా డస్ట్బిన్నా? ఏ విషయాన్ని పూర్తిగా వినవా? అసలు బుర్ర అనేదే వాడవా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాని? రాత్రంతా ఒక అబ్బాయి డోర్ బయట నిల్చుంటూ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అందుకని హాల్లో సోఫాలో పడుకోమని చెప్పాను. దానికి మతిలేని దానిలో ఏదేదో మాట్లాడుతున్నావు. విరాట్ గారితో మాట్లాడి అతన్ని వెనక్కి పిలిపిస్తావనుకుంటే పిచ్చి పిచ్చిగా వాగి మూడంతా ఖరాబ్ చేశావు. మళ్ళీ నీకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టు అని కోపంగా ఫోన్ పెట్టేసింది కీర్తి. ఇదేంటి ఇలా తట్టి ఫోన్ పెట్టేసింది? అయినా దాస్ తనకి కావాలనే కదా ఉన్నాడు. అందులో అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఏంటో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అర్థమే కాదు అని తిట్టుకుంటూ ఆ రాత్రి విరాట్ వచ్చే వరకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బిర్యానీ తినడంలో బిజీగా ఉంది హాస్ని. అదే సమయంలో ఆమెకు కాల్ రావడంతో డిస్ప్లే మీద కనిపిస్తున్న పేరుని చూసి షాక్ అయిపోయింది. ఇన్ని రోజుల తర్వాత ఇతను ఎందుకు కాల్ చేస్తున్నాడు? నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పటి వరకు చేసింది చాలదా అని కంగారుగా అనుకుంటుండగా కాల్ కట్ అయింది. దాంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుండగా మళ్ళీ మొబైల్ రింగ్ అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక భయంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె రియాక్షన్ గమనించిన విరాట్కు అనుమానం రావడంతో మొబైల్ తీసుకొని చూశాడు. ఆ కాల్ మహేంద్రవర్మ నుంచి వచ్చిందని తెలియడంతో వీడు నీకెందుకు కాల్ చేశాడు? ఇప్పటికీ తనతో మాట్లాడాలనుకుంటున్నావా అని సూటిగా ఆమెను ప్రశ్నించాడు. ఛీ, వాడి మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది. ఇంకా మాట్లాడడం కూడానా? ఒకప్పుడు మీ తమ్ముడు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. అతను చేసిన పనితో అది పూర్తిగా పోయింది. ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడో కూడా నాకు తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు అని కోపంగా చెప్పింది హాస్ని. అతని కాల్ వచ్చినప్పటి నుండి ఆమె ముఖంలో కనిపిస్తున్న భయం చూసిన విరాట్కు ఆమె నిజమే చెప్తుందని అర్థమయ్యి ఆమె చేతిలో నుండి మొబైల్ తీసుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడో అర్థం కాని అయోమయంలో ఉన్న హాస్ని వైపు ఒక చూపు చూసి సైలెంట్గా కాల్ అటెండ్ చేసి మొబైల్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. కాల్ చేసిన మహేంద్ర కాల్ లిఫ్ట్ చేసింది ఎవరో గమనించకుండానే, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు హాస్ని? ఇప్పటికీ నా మీద కోపంగానే ఉన్నావా? ఆ రోజు జరిగిన తప్పుకి నన్ను క్షమించు. నిజానికి నేను అలా చేసి ఉండాల్సింది కాదు. కానీ అదంతా నిన్ను భవిష్యత్తులో సంతోషంగా ఉంచడం కోసం మాత్రమే చేశాను. ఏదైనా సమస్య వస్తే మా అన్నయ్య నీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తాడో, నిన్ను ఎంతగా అర్థం చేసుకుంటాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను అలా ప్రవర్తించాను. ఇందులో నా స్వార్థం కూడా ఉన్నప్పటికీ మా అన్నయ్య నిన్ను ఎంతగా కేర్ చేస్తున్నాడో తెలిసింది. ఇక నాకు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు. చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. అతని మాటలు వినడంతోనే విరాట్ ముఖంలోని ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా మారిపోయింది. విషయం మొత్తం నాకు తెలుసు. ఇక మీదట నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కాల్ కట్ చేశాడు. హాస్నికి ఆ విషయం గురించి ఎలా అడగాలో తెలియదు. ఒకవేళ అడిగినా తప్పుగా అనుకుంటాడేమో అన్న భయంతో ఆగిపోయింది. రాజేంద్రవర్మ విల్లాలో గార్డెన్లో ఉన్న మహేంద్ర కాల్ కట్ అవడంతో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆ క్షణం అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. అతని మనసులో ఉన్న ఆలోచనలు కనిపెట్టడం బహుశా దేవుడికి కూడా సాధ్యం కాదేమో. ఇంతలో తన దగ్గరికి ఎవరో వస్తున్నట్టు అనిపించడంతో వెనక్కి తిరిగిన అతనికి కావ్య కనిపించింది. ఏంటి మహి, ఇక్కడ నిల్చొని హాస్నితో సీక్రెట్గా కాల్ మాట్లాడుతున్నావా అని అడిగిన ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నన్ను స్పై చేస్తున్నావా? అలా చేయడం తప్పని నీకు తెలియదా అని అడిగాడు. నేను మొత్తం వినలేదులే, కంగారు పడకు. ఇంతకీ హాస్ని విరాట్లు ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా కోల్డ్ వార్ నడుస్తూనే ఉందా? అయినా అవ్వకుండా ఎలా ఉంటుంది? భార్య తమ్ముడితో తప్పు చేస్తే భరించే అంత పెద్ద మనసు ఏ భర్తకి ఉండదు. అది తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా జీవితాంతం మనసుని ముళ్ళలా గుచ్చుకుంటుంది. ఆ బాధకి విరాట్ మినహాయింపు కాదు అని వ్యంగ్యంగా అంది కావ్య. అవునా? ఇద్దరూ మళ్ళీ కలిసిపోతే ఏం చేస్తావు అని క్యూరియస్గా అడిగాడు మహేంద్ర. అది జరగని పని. ఒక చెడిపోయిన ఆడదాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం విరాట్కి ఏముంది అని అడిగిన కావ్యతో, నీకు అంతగా అనుమానం ఉంటే ప్యాలెస్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో. నిజానిజాలు నీకే తెలుస్తాయి.
అని చెప్పాడు. నువ్వు చెప్పావంటే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? సహజంగా ఇలాంటి విషయాల్లో భర్తలు భార్యలను యాక్సెప్ట్ చేయడం అసాధ్యం. కానీ మోసం చేసిన హాస్నిని విరాట్ ఎందుకు వదలట్లేదు? ఇందులో ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది. ఆ హాస్ని ఏదో మాయ చేస్తుంది. ఆ దరిద్రాన్ని పట్టుకొని వేలాడాల్సిన అవసరం ఏముందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అసహనంగా అంది కావ్య. ఇంతలో తాను చెప్పిన విషయం నిజమేనా అని వినిపించిన రాజేంద్రవర్మ వాయిస్కి షాక్ అయ్యారు మహేంద్ర ఇంకా కావ్య. అతన్ని చూసి తడబడుతూ అలాంటిదేం లేదు నాన్న, కావ్య దేని గురించో మాట్లాడుతోంది అని టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు మహేంద్ర. నా వయసు పెరిగిందేమో కానీ నాకు ఇంకా చెవుడు రాలేదు మహేంద్ర, ఇప్పటికైనా నిజం చెప్తావా అని కొడుకు కళ్ళల్లోకి సూటిగా చూశాడు. మహేంద్ర మౌనంగా ఉండటంతో విషయం ఏంటో నువ్వేనా చెప్పు కావ్య అని కోపంగా అడిగాడు రాజేంద్రవర్మ. అది అంకుల్ అంటూ స్మిత ఇంట్లో పార్టీ రోజు జరిగిన సంఘటన మొత్తం అతనికి వివరంగా చెప్పింది కావ్య. ఇంత పెద్ద విషయం జరిగితే నాకు చెప్పకుండా ఎందుకు దాచారు? తప్పు ఇద్దరి మధ్యలో జరిగితే విరాట్ నిన్ను మాత్రమే శిక్షించడం ఏంటి? హాస్నికి సిగ్గుంటే ఇంత జరిగిన తర్వాత కూడా ప్యాలెస్లో ఉండదు. అలాంటి పిల్ల ఈ ఫ్యామిలీలోకి పనికిరాదు అని అసహనంగా అన్నాడు రాజేంద్రవర్మ. ఆ విషయం ఆల్రెడీ ముగిసిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అని సీరియస్గా చెప్పాడు మహేంద్ర. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు, మీకు తెలుసా అంకుల్, ఇంత జరిగినా కూడా విరాట్ ఆమెను యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు అని ఇంకొంచెం రెచ్చగొట్టింది కావ్య. ఆ మాట వినడంతోనే ఇప్పుడే అందరి సంగతి తెలుస్తా అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు రాజేంద్రవర్మ. ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పాల్సిన అవసరం ఏముంది కావ్య, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడిగిన మహేంద్రతో, రుద్రమనేని ఎంపైర్కి అలాంటి చెడిపోయిన ఆడది రాణిగా ఉండటానికి వీల్లేదు. ఈ విషయం బయటకు తెలిస్తే నలుగురు మన ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారు అని ఆవేశంగా ప్రశ్నించింది. ఆ మాటలకు సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయాడు మహేంద్ర. ఇదిలా ఉండగా భోజనం చేసిన తర్వాత చల్లని గాలి కోసం బయటకు వెళ్తున్న హాస్ని ఇద్దరు సర్వెంట్స్ తన గురించి మాట్లాడుకుంటున్న మాటలు విని షాక్తో నిలబడిపోయింది. ఏదేమైనా హాస్ని మేడం అంటే విరాట్ సార్కి చాలా ఇష్టం. అందుకే ఆవిడ అంత తప్పు చేసినా కూడా క్షమించి నెత్తిన పెట్టుకుంటున్నారు. అతని స్థానంలో మరొకరుంటే ఈ పాటికి చంపడమో మెడ పట్టుకొని బయటికి గెంటేయడమో చేసేవాళ్ళు. ప్రేమ గుడ్డిదన్న సామెత ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే పుట్టిందేమో. ఏమైనా మేడం చాలా అదృష్టవంతురాలు, అందుకే ఇంకా ప్యాలెస్లోనే ఉన్నారు అని మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలకు షాక్ అయిపోయింది హాస్ని. అప్పుడే అక్కడికి వచ్చిన విరాట్, ఇంకొక్క మాట మీ నోట్లో నుంచి వస్తే అదే మీ ఆఖరి రోజు అవుతుంది, గెట్ లాస్ట్ అని వార్నింగ్ టోన్తో చెప్పి అక్కడి నుంచి పంపించేసి హాస్ని దగ్గరికి వచ్చాడు. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని మనసు పాడు చేసుకోకు హాస్ని, తెలిసి తెలియని వాళ్ళ మాటలకు విలువనిచ్చి మన సంతోషాన్ని దూరం చేసుకోకూడదు అని ఆమెను దగ్గరకు తీసుకుంటూ అనునీయంగా చెప్పాడు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎలా ఉండమంటారు? ఈరోజు సర్వెంట్స్ మాట్లాడితే రేపు కుటుంబ సభ్యులు మాట్లాడతారు. ఎంతమందికి సమాధానం చెప్పి నోరు మూయిస్తావు? ఎలా చేయగలరు? ఇలాంటి పరిస్థితి వస్తుందని మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, మీరే నన్ను ఆపేశారు. చెయ్యని తప్పుకి ఎన్ని నిందలు భరించాలో నాకు అర్థం కావట్లేదు అని బాధగా చెప్పింది హాస్ని. ఎవరి గురించో ఆలోచిస్తూ నా భార్యను దూరం చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉండమంటావా? మనం మన కోసం బతకాలి, ఇంకెవరి కోసమో కాదు. మన వెనుకే మాట్లాడుకునే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ముందు మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. ఆ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నా మీద నమ్మకం ఉంటే ఇక్కడితో వదిలే, అంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు విరాట్. అదే సమయంలో అనసూయ ఉండే ఇంటికి వెళ్ళిన రాజేంద్రవర్మ స్మిత ఇంట్లో జరిగిన విషయాన్ని మరిన్ని విషయాలు జోడించి ఉన్నవి లేనివి చెప్పి ఆమెను రెచ్చగొట్టాడు. ఈ విషయం తెలిసిన అనసూయ ఎలా రియాక్ట్ అవుతుంది? ఆమెకు విరాట్ ఏమని సమాధానం చెప్తాడు? ఇదంతా చేయడం వెనుక మహేంద్రవర్మ అసలు ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.